ఆకాశవాణి దేశానికి స్వాతంత్ర్యం సిద్ధించి 75వ వసంతంలో అడుగుపెట్టిన సందర్భాన్ని పురస్కరించుకుని వజ్ర భారతి ప్రత్యేక ధారావాహిక కార్యక్రమం 9వ భాగం ఇప్పుడు వింటారు. ఈ వారం విశ్లేషకులు కవి, రచయిత, తెలుగు భాషా ఉపాధ్యాయులు శ్రీ వేదార్థం మధుసూదన శర్మ. నిర్వహణ శ్రీ ఎన్ విష్ణువర్ధన్ రెడ్డి. సహకారం శ్రీ సాయి రఘునాథ్ చరణ్. వినండి, వజ్ర భారతి ప్రత్యేక ధారావాహిక 9వ భాగం. శ్రోతలకు నమస్కారం. వజ్ర భారతి ధారావాహిక కార్యక్రమం 9వ సంచికకు స్వాగతం. So far as the ultimate goal is concerned, I think none of us need have any apprehensions. None of us need have any doubt. But my fear, which I must express clearly, is this. Our difficulty, as I said, is not about the ultimate future. Our difficulty is how to make the heterogeneous mess that we have today take a decision in common and march in a cooperative way on that road which is bound to lead us to unity. Our difficulty is not with regard to the ultimate. Our difficulty is with regard to the beginning. Mr. Chairman, therefore, I should have thought that in order to make a start, in order to induce every party, every section in this country, it would be the act of greatest statesmanship for the majority party even to make a concession to the prejudices of people who are not prepared to march together. And it is for that I propose to make this appeal. Let us leave aside slogans. Let us leave aside words which frighten people. Let us even make concession to the prejudices of our opponent. Bring them in so that they may willingly join with us on marching upon that road, which, as I said, if we walk long enough, must necessarily lead us to unity. 1946 డిసెంబర్ 17న రాజ్యాంగ పరిషత్లో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చేసిన ఈ చారిత్రక ప్రసంగంలో దేశం అంతిమ లక్ష్యం సాధించే విషయంలో ఎటువంటి భయాందోళనలు, అనుమానాలు అవసరం లేదని, మనకున్న సవాలు వైవిధ్యమైన జనసామాన్యం సహకారంతో ఉమ్మడి నిర్ణయాలు తీసుకొని ఐక్యతా మార్గంలో ముందుకు సాగడమే అన్నారు. 1947 భారత స్వాతంత్ర్య చట్టం అమలులోకి రాకముందు భారతదేశం ఒక ఆశ్రిత రాజ్యంగా బ్రిటిష్ సామ్రాజ్యం కింద ఉండేది. దేశ ప్రజల ఆశలు, ఆకాంక్షలు, ఆశయాదర్శాలు, మన చరిత్ర, వారసత్వం, జీవన పద్ధతి, జీవన తత్వం మూలంగా చేసుకొని రాజ్యాంగం రూపొందడంతో 1950 జనవరి 26న భారతదేశం బ్రిటిష్ డొమినియన్ నుండి వైదొలిగి సార్వభౌమ గణతంత్ర రాజ్యంగా ఏర్పడింది. మోసానికి, భయానికి చోటులేని, అసమానతకు, వంచనకు తావులేని సమాజ నిర్మాణానికై రాజ్యాంగం ఆకారం దాల్చడంతో సమతను ఆహ్వానించే చిరుదివ్వెల వెలుగులతో ఉజ్వల భవిష్యత్తుకి శ్రీకారం జరిగింది. కవలో కథారాలకు
తిరువెలు వెలగాలి సమతను ఆపాదించే చిరు తిరువెలు వెలగాలి నేటి నుండి మన బ్రతుకుల బాటలలో భయం లేదు నేటి నుండి మన బ్రతుకుల బాటలలో భయం లేదు మోసానికి చోటు లేదు వంచనకి కథావు లేదు దొరలు దొరలై తిరిగే దారులు కనరావంటూ దాచుకొని దాచుకొని పనులిక కొనసాగవంటూ దోచుకునే దాచుకునే పనులిక కొనసాగవంటూ తిరువెలు వెలగాలి తిరువెలు వెలగాలి సమతను ఆహ్వానించే తిరు తిరువెలు వెలగాలి సమతను ఆహ్వానించే చిరు తిరువెలు వెలగాలి అసమానత అసహాయత అసమానత అసహాయత బడి బడి వైదొలగాలి వడి వడి వైదొలగాలి ఇది నూతన కాంతి యుగం ఇదిగో మన క్రాంతి పదం ఇది నూతన కాంతి యుగం ఇదిగో మన క్రాంతి పదం పిలుస్తోంది పిలుస్తోంది ఉజ్వలమో భవితవ్యం ప్రపంచంలో అనేక రాజ్యాంగాల నుండి వివిధ లక్షణాలని భారత రాజ్యాంగం స్వీకరించినప్పటికీ భారత రాజ్యాంగంలోని విశిష్ట లక్షణాలు మరే ఇతర రాజ్యాంగాలలోనూ కనిపించవు. అంతటి ప్రత్యేకత గల మన రాజ్యాంగ నిర్మాణానికి ముందున్న చట్టాలు, అనంతరం రాజ్యాంగ రచనకై ఏర్పడిన వ్యవస్థ, రాజ్యాంగ రూపకల్పనలో కీలకాంశాలు ప్రస్తావిస్తున్నారు కవి, రచయిత, తెలుగు భాషా ఉపాధ్యాయులు శ్రీ వేదార్థం మధుసూదన శర్మ. రాజ్యాంగం అంటే ఒక దేశ ప్రజలు, పాలకులు, పాలనా యంత్రాంగం పాటించవలసిన అత్యున్నత చట్టం. దీనిలో వివిధ ప్రభుత్వ విభాగాల ఏర్పాటు, వాటి స్వరూప స్వభావాలు, లక్ష్యాలు, ఆశయాలు మొదలైన వివరాలు ఉంటాయి. రాజ్యాంగం అనేది లేకుంటే పాలనా వ్యవస్థ అదుపు తప్పి అరాచక అస్తవ్యస్త పరిస్థితులు ఏర్పడే ప్రమాదం ఉంది. భారత రాజ్యాంగం ఏర్పాటుకు గల కారణాలను, అంతకుముందు ఉన్న పరిస్థితులను ఒకసారి మనం పరిశీలిద్దాం. క్రీస్తు 1600 సంవత్సరం డిసెంబర్ 31న ఎలిజబెత్ రాణి అనుమతితో బ్రిటన్కు చెందిన ఈస్ట్ ఇండియా కంపెనీ వ్యాపార నిమిత్తము భారతదేశంలో అడుగుపెట్టింది. క్రమంగా దేశంలోని అన్ని ప్రాంతాలను హస్తగతం చేసుకొని 1857 వరకు తన పరిపాలనను కొనసాగించింది. ఆ తర్వాత అంటే 1858 నుండి బ్రిటిష్ ప్రభుత్వము నేరుగా మన దేశాన్ని పరిపాలించడం ఆరంభించింది. ఇందులో భాగంగా వారు చేసిన అనేక చట్టాలు వారి వ్యాపార అభివృద్ధికి దోహదం చేశాయి. కానీ మన దేశ బాగోగుల కోసం ఏమాత్రం ఉపయోగకరం కావని మన నాయకులు భావించి వాటికి వ్యతిరేకంగా ఉద్యమాలు చేయడం మొదలుపెట్టారు. ఆ తర్వాత భారత జాతీయ కాంగ్రెస్ను ఏర్పాటు చేసి శ్రీ గోపాలకృష్ణ గోఖలే గారి నాయకత్వంలో పోరాడుతూ ఆంగ్ల ప్రభుత్వంపై తీవ్ర ఒత్తిడి తెచ్చారు. దీంతో భారతీయులకు కూడా తమ పరిపాలనలో ప్రాతినిధ్యం కల్పిస్తూ ఒక కౌన్సిల్ చట్టాన్ని తెచ్చారు. కానీ ఇందులో ఉన్న భారత ప్రతినిధులకు ఎలాంటి స్వేచ్ఛ, అధికారాలు లేవు. అంతేకాక దీనివల్ల ఏర్పడ్డ పరిస్థితులు మరింత జటిలంగా మారి దేశ విభజనకు కూడా దారితీశాయి. ఈ పరిస్థితిని గమనించిన నాటి ప్రభుత్వం
భారతీయులు అన్ని వర్గాలకు ఆమోదయోగ్యమైన రాజ్యాంగ రచన చేసుకోగలరా అని సవాలు విసిరారు. దీన్ని స్వీకరించిన భారత జాతీయ కాంగ్రెస్ 1928 మే 19న బొంబాయిలో అఖిలపక్ష సమావేశాన్ని ఏర్పాటు చేసి మోతీలాల్ నెహ్రూ అధ్యక్షతన 9 మంది సభ్యులతో ఒక ఉపసంఘాన్ని నియమించింది. ఈ సంఘం బ్రిటిష్ ప్రతినిధులతో 3 సార్లు రౌండ్ టేబుల్ సమావేశాలను నిర్వహించి తమ ప్రతిపాదనలను విన్నవించారు. ఆ తర్వాత 1935లో బ్రిటిష్ ప్రభుత్వం చేసిన చట్టం భారత పరిపాలన కోసం చేసిన చట్టాల్లో ముఖ్యమైనది. దీనిలో 321 ఆర్టికల్స్, 10 షెడ్యూల్స్ ఉన్నాయి. ఇది 1937 ఏప్రిల్ నుండి అమల్లోకి వచ్చింది. కానీ ఇది కూడా నిష్ప్రయోజనమని భావించి జవహర్లాల్ నెహ్రూ, మహమ్మద్ అలీ జిన్నా, సుభాష్ చంద్రబోస్ వంటి జాతీయ నాయకులు తీవ్రంగా దీన్ని వ్యతిరేకించారు. రెండవ ప్రపంచ యుద్ధ సమయంలో క్లిష్ట పరిస్థితుల్లో ఉన్న బ్రిటిష్ ప్రభుత్వము భారత సైన్యాల సహకారం కోరుతూ 1942లో భారతదేశానికి పాక్షిక స్వయం ప్రతిపత్తి కల్పిస్తామని క్రిప్స్ అనే మంత్రితో రాయబారం పంపింది. దీన్ని కూడా వ్యతిరేకిస్తూ భారతదేశానికి పరిపూర్ణ స్వాతంత్రం కావాలని బ్రిటిష్ ప్రభుత్వము మన దేశాన్ని విడిచి వెళ్ళాలని 1942 ఆగస్టు 8న క్విట్ ఇండియా ఉద్యమాన్ని ప్రకటిస్తూ గాంధీజీ డూ ఆర్ డై నినాదాన్ని ఇచ్చారు. ఆ తర్వాత జరిగిన వివిధ పరిణామాల నేపథ్యంలో బ్రిటిష్ కేబినెట్ కమిషన్ 1946 మే 16న భారతీయులు తమను తాము పరిపాలించుకోవడం కోసం అవసరమైన రాజ్యాంగాన్ని రూపొందించుకోవడానికి ఒక రాజ్యాంగ పరిషత్తును ఏర్పాటు చేసుకోవచ్చు అని అనుమతినిచ్చింది. 1947 జూలై 4న బ్రిటిష్ ప్రభుత్వం చేసిన చట్టాల్లో చివరి చట్టం. దీని ప్రకారము 1947 ఆగస్టు 15న శుక్రవారం రోజు మన దేశానికి స్వాతంత్రం సిద్ధించింది. సొంత రాజ్యాంగాన్ని ఏర్పాటు చేసుకునే వరకు 1935లో తాము చేసిన చట్టాన్నే అనుసరించే పాలన ఉంటుందని అందులో పేర్కొన్నది. ఆ రోజున్నే స్వతంత్ర భారతదేశానికి జవహర్లాల్ నెహ్రూ ప్రధానిగా మంత్రివర్గం ఏర్పాటైంది. డాక్టర్ బిఆర్ అంబేద్కర్, సిహెచ్ బాబా, జాన్ ముత్తాయి, డాక్టర్ శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ లాంటి అనేక మంది ప్రముఖులు ఈ మంత్రివర్గంలో ఉన్నారు. భారత రాజ్యాంగం రూపొందించే విధానంపై మన జాతీయ నాయకుల్లో తీవ్రమైన అభిప్రాయ భేదాలు ఉండేవి. అయినప్పటికీ స్వతంత్ర భారతదేశం ప్రజాస్వామిక సూత్రాల ప్రకారం నడవాలని చాలామంది నాయకులు అంగీకరించారు. వాటిలో మొదటిది చట్టం ముందు అందరూ సమానమే, అందరికీ కొన్ని ప్రాథమిక హక్కులు ఉంటాయి. ఇక రెండవది సార్వజనీన వయోజన ఓటు హక్కు, అంటే లింగ, కుల, మత, జాతి అనే భేదం లేకుండా వయోజనులందరికీ ఎన్నికల్లో ఓటు వేసే హక్కు కల్పించడం. దీని ద్వారా ప్రజాప్రతినిధులను ఎన్నుకొని ప్రభుత్వాలను ఏర్పాటు చేయడం. భారత రాజ్యాంగ నిర్మాణ లక్ష్యాలను ఒకసారి మనం చూస్తే భారతదేశంలో వివిధ రకాల ప్రజలు కోరుకున్న విధంగా మెరుగైన సమాజం కోసం చేసిన పోరాటాలు రాజ్యాంగ నిర్మాణానికి స్ఫూర్తినిచ్చాయి. మహాత్మా గాంధీ, జవహర్లాల్ నెహ్రూ, సర్దార్ వల్లభాయ్ పటేల్, డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ మొదలైన నాయకులు వినూత్న భారతదేశ నిర్మాణం కొరకు, సరియైన రాజ్యాంగ రచన కొరకు తమ తమ ఆలోచనలను పంచుకున్నారు. 1931లో యంగ్ ఇండియా అనే ఆంగ్ల పత్రికలో మహాత్మా గాంధీ తన ఆలోచనలను ఇలా వెలిబుచ్చారు. భారతదేశాన్ని అన్ని రకాల దాస్యం నుంచి విముక్తం చేసే రాజ్యాంగం కొరకు నేను కృషి చేస్తాను. అత్యంత పేదలు ఇది తమ దేశమని, దాని నిర్మాణంలో తమకు పాత్ర ఉందని భావించే భారతదేశం కోసం అన్ని మతాలు, జాతుల వారు సామరస్యంగా ఉండే విధంగా నేను కృషి చేస్తాను. ఇటువంటి మన దేశంలో అంటరానితనం, మత్తు పదార్థాల వాడకం వంటి శాపాలు ఉండకూడదు. మహిళలకు పురుషులతో సమానంగా హక్కులు ఉండాలి. ఇంతకంటే తక్కువ దానితో నేను సంతృప్తి చెందను అని వారు ప్రకటించారు. మరి మన భారత రాజ్యాంగ నిర్మాణానికి మూలాలను చూస్తే భారత రాజ్యాంగానికి 1935 భారత ప్రభుత్వ చట్టము మూలాధారం అయినప్పటికీ అనేక అంశాలు ఇతర దేశాల రాజ్యాంగాల నుంచి గ్రహించారు. వాటిలో ముఖ్యమైనవి బ్రిటన్ నుండి ఏకపౌరసత్వం, పార్లమెంటరీ విధానం, స్పీకర్ పదవి, అలాగే అమెరికా నుండి ప్రాథమిక హక్కులు, సుప్రీంకోర్టు, న్యాయ సమీక్షాధికారం,
ఐర్లాండ్ నుండి ఆదేశిక సూత్రాలు, రాష్ట్రపతి ఎన్నిక పద్ధతి, రాజ్యసభ ఎన్నిక నియామకాలు, రష్యా నుండి ప్రాథమిక విధులు, కెనడా నుండి కేంద్ర రాష్ట్ర సంబంధాలు మొదలైన అంశాలను స్వీకరించడం జరిగింది. ఇక భారత రాజ్యాంగ నిర్మాణంని పరిశీలిస్తే భారత రాజ్యాంగాన్ని రూపొందించుటకు ఆనాటి బ్రిటిష్ ప్రభుత్వం ఒక రాజ్యాంగ పరిషత్తును ఏర్పాటు చేసింది. ఇందులో సభ్యులను పరోక్ష పద్ధతిలో ఎన్నుకుంటారు. వారిలో రాష్ట్ర శాసనసభల ద్వారా ఎన్నికైన సభ్యులు, భారతదేశంలోని కొన్ని ప్రాంతాలను పరిపాలిస్తున్న సంస్థానాధీశులు నామినేట్ చేసినటువంటి సభ్యులు, చీఫ్ కమిషనర్ ప్రావిన్స్ ప్రతినిధులతో కలిపి 299 మంది సభ్యులుగా ఉన్నారు. ఇలా ఏర్పడిన రాజ్యాంగ పరిషత్ డాక్టర్ బాబు రాజేంద్ర ప్రసాద్ అధ్యక్షతన మొదటి సమావేశము ఇప్పటి పార్లమెంట్ సెంట్రల్ హాల్లో 1946 డిసెంబర్ 9న జరిగింది. మొత్తము 211 మంది సభ్యులు ఆ సమావేశానికి హాజరయ్యారు. వీరిలో సరోజినీ నాయుడు, దుర్గాబాయి దేశముఖ్ వంటి 9 మంది మహిళా ప్రతినిధులతో పాటు పండిట్ జవహర్లాల్ నెహ్రూ, మౌలానా అబుల్ కలాం ఆజాద్, ఆచార్య జేబీ కృపలాని, రాజగోపాలాచారి, డాక్టర్ బిఆర్ అంబేద్కర్, టంగుటూరి ప్రకాశం పంతులు, భోగరాజు పట్టాభి సీతారామయ్య మొదలైన వారు అందులో సభ్యులుగా ఉన్నారు. ఇలా ఈ రాజ్యాంగ సభ అనేకసార్లు సమావేశమై సమిష్టిగా కొన్ని నిర్ణయాలను తీసుకుంది. ముందుగా కొన్ని మౌలిక సూత్రాలను రూపొందించి వాటిని అమలు చేశారు. వాటిలో భారతదేశం సర్వసత్తాక గణతంత్ర దేశంగా ఉంటుంది. దేశంలో స్వతంత్ర అధికారాలు కలిగిన అనేక రాష్ట్రాలు ఉంటాయి. ప్రజాస్వామిక పాలన ఉంటుంది. న్యాయం, సర్వసమానత్వం, స్వేచ్ఛ పౌరులందరికీ లభిస్తుంది. అల్పసంఖ్యాక వర్గాలు, గిరిజనులు, అణగారిన వర్గాల ప్రయోజనాలను కాపాడే రాజ్యాంగం ఉంటుంది. ప్రపంచ శాంతి కోసం, సమస్త మానవాళి సంక్షేమం కోసం భారతదేశం పాటుపడుతుంది. దీన్నే ఉద్దేశాల తీర్మానం అంటారు. దీన్ని ఆనాటి దేశ ప్రధాని నెహ్రూ ప్రతిపాదించారు. రాజ్యాంగాన్ని రూపొందించడంలో ఇవి మార్గదర్శక సూత్రాలుగా పనిచేస్తాయి. ఈ సూత్రాలకు అనుగుణంగా రాజ్యాంగ రచన చేయుటకు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అధ్యక్షులుగా ఒక కమిటీని నియమించారు. ఈ రచన చేయుటకు పట్టిన కాలం 2 సంవత్సరాల 11 నెలల 18 రోజులు. రాజ్యాంగ సభ దీనికోసం 11 సార్లు 165 రోజుల పాటు సమావేశమైంది. ఇందులో 114 రోజులు రాజ్యాంగ ప్రతి కొరకే వెచ్చించారు. భారత రాజ్యాంగ రూపకల్పన సమయంలో 395 ఆర్టికల్స్, 8 షెడ్యూళ్లు ఉండగా ప్రస్తుతము 12 షెడ్యూళ్లు ఉన్నాయి. 1951లో మొదటి రాజ్యాంగ సవరణ ద్వారా 9వ షెడ్యూల్ను చేర్చగా 1985లో 52వ రాజ్యాంగ సవరణ ద్వారా 10వ షెడ్యూల్ను, 1992లో 11, 12 షెడ్యూళ్లను ఇందులో చేర్చారు. ఈ విధంగా ఏర్పాటు చేసిన భారత రాజ్యాంగం అతిపెద్ద లిఖిత రాజ్యాంగంగా పేరు గడించింది. ప్రపంచంలో ప్రస్తుతమున్న రాజ్యాంగాల్లో అతి చిన్నది అమెరికా దేశాన్ని, అతి పెద్దది మన దేశాన్ని. రాజ్యాంగ పరిషత్ చిహ్నము ఏనుగు. హెచ్వి కామత్ అనే ప్రముఖుడు భారత రాజ్యాంగాన్ని దేవేంద్రుని ఐరావతంతో పోల్చాడు. భారత రాజ్యాంగాన్ని ప్రపంచంలోకెల్లా సుదీర్ఘమైన, సువిస్తారమైన రాజ్యాంగమని ఐవర్ జెన్నింగ్ అనే ప్రముఖుడు వ్యాఖ్యానించారు. ఈ సందర్భంగా రాజ్యాంగ ముసాయిదా కమిటీ అధ్యక్షులు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు వెలుబుచ్చిన అభిప్రాయాన్ని మనం ఒకసారి గుర్తు చేసుకుందాం. 1950 జనవరి 26న మనం వైరుధ్యాలతో కూడిన జీవనంలోకి అడుగు పెడుతున్నాం. రాజకీయాల్లో మనకు సమానత ఉన్నది, కానీ సామాజిక ఆర్థిక పరిస్థితుల్లో లేదు. రాజకీయాల్లో ఒక మనిషి ఒక ఓటు, ఒక ఓటు ఒకే విలువ అనే సిద్ధాంతాన్ని అనుసరించబోతున్నాం. కానీ మన సామాజిక ఆర్థిక జీవితాల్లో ఈ సిద్ధాంతాన్ని అమలు చేయలేకపోతున్నాం. ఈ వైరుధ్య జీవనాన్ని ఎంతకాలం భరించాలి? ఈ వైరుధ్యాలు ఎక్కువ కాలం కొనసాగితే మన ప్రజాస్వామ్య రాజకీయాలు ముప్పులో పడే ప్రమాదం ఉంది అన్నారు. భారత రాజ్యాంగ నిర్మాతలు భారతీయ సమాజం అసమానతలు, అన్యాయము, లేమి వంటి సమస్యలను ఎదుర్కొంటుందని, ఆర్థిక దోపిడీకి పాల్పడిన వలస పాలకుల విధానాలకు బలి అయిందని గుర్తించారు. కాబట్టి దేశ అభివృద్ధితో పాటు సామాజిక మార్పుకు కూడా రాజ్యాంగము దోహదం చేయాలని భావించారు. అందుకే తరతరాలుగా అన్యాయానికి, అణిచివేతకు గురవుతున్న వర్గాలకు విద్యా, ఉద్యోగాల్లో రిజర్వేషన్ కల్పించడం మాత్రమే కాక
పాలనాధికారాల్లో కూడా వారిని భాగస్వాములను చేయుటకు స్థానిక రాష్ట్ర శాసనసభలు, పార్లమెంటు స్థానాల్లో కూడా రిజర్వేషన్లను కల్పిస్తూ రాజ్యాంగంలో పొందుపరిచారు. ఇలా అనేక అంశాల సమాహారంగా రూపొందిన భారత రాజ్యాంగాన్ని 1949 నవంబర్ 26న రాజ్యాంగ సభ ఆమోదించింది. 1950 జనవరి 24న ఈ ప్రతిపై మొత్తం 284 మంది సంతకాలు చేశారు. ఇలా 1950 జనవరి 26 నుండి మన దేశంలో ఈ రాజ్యాంగం అమల్లోకి వచ్చింది. ఆ రోజున ప్రతి సంవత్సరము మన దేశమంతటా జాతీయ పతాకాన్ని ఎగురవేసి గణతంత్ర దినోత్సవంగా జరుపుకుంటాం. 1949 నవంబర్ 26న రాజ్యాంగానికి ఆమోద ముద్ర పడినా ఆ రోజును రాజ్యాంగ దినోత్సవంగా 2015 వరకు జరుపుకోలేదు. దీన్ని జరిపేటువంటి ఆనవాయితీ 2015 నుండి ప్రారంభమైంది. ప్రతి ఏటా నవంబర్ 26న రాజ్యాంగ దినోత్సవాన్ని జరుపుకోవాలని ప్రస్తుత ప్రధాని గౌరవనీయులు శ్రీ నరేంద్ర మోదీ గారి నాయకత్వంలోని ప్రస్తుత భారత ప్రభుత్వము 2015 నవంబర్ 19న గెజెట్ నోటిఫికేషన్ను విడుదల చేసింది. భారత రాజ్యాంగానికి పీఠికని ఆయువుపట్టు, భారతదేశాన్ని సర్వసత్తాక సామ్యవాద లౌకిక ప్రజాస్వామ్య గణతంత్ర రాజ్యంగా అందులో అభివర్ణించారు. అంతిమంగా రాజ్యాంగం అనేది మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా మార్పులు చెందుతూ సజీవంగా ఉండే పత్రం. దీన్ని రూపొందించిన వారు ఇది సమాజంలో వచ్చే మార్పులకు, ప్రజల కోరికలకు అనుగుణంగా ఉండాలని భావించారు. అందుకే భారతదేశంలో ప్రజాస్వామ్యము నేటికి పరిడవిల్లుతుందంటే మన రాజ్యాంగం యొక్క గొప్పతనమని చెప్పుకోవచ్చు. ఎందరో మహనీయుల కృషికి ఫలితంగా భారతీయ ఏకాత్మ భావనకు ప్రతీక అయిన మన రాజ్యాంగం రూపొందింది. లైవ్స్ ఆఫ్ గ్రేట్ మెన్ ఆల్ రిమైండర్స్ వీ కెన్ మేక్ అవర్ లైఫ్ సబ్లైమ్ అండ్ డిపార్టింగ్ లీవ్ బిహైండ్ అస్ ఫుట్ ప్రింట్స్ ఆన్ ద శాండ్స్ ఆఫ్ టైమ్ అన్నారు ప్రముఖ రచయిత హెన్రీ వాడ్స్వర్త్ లాంగ్ఫెలో. అదేవిధంగా యద్యదాచరతి శ్రేష్ఠః తతత్ ఏవతరే జనః సయత్ ప్రమాణం కురుతే లోకస్తదనువర్తతే అన్న భగవద్గీత శ్లోకానుసారంగా పెద్దలు దేనిని ప్రమాణముగా భావిస్తారో ఇతరులు దానినే ఆచరిస్తారు. మనమంతా కూడా రాజ్యాంగ స్ఫూర్తికి అనుగుణంగా నిత్య జాగరూకులమై ముందుకు సాగుదాం. సాగరా సోదరా జాగువలదురా, సాగరా సోదరా జాగువలదురా, జనని దివ్య సేవలో జన్మ ధన్యమందగా, భరత జనని పూజలో బ్రతుకు పూలమాలగా, జనని దివ్య సేవలో జన్మ ధన్యమందగా, సాగరా సోదరా జాగువలదురా. హరిత సరిత్ తీరముల్ పైరు పాట పాడగా, హరిత సరిత్ తీరముల్ పైరు పాట పాడగా, హసితవని కుంజముల్ నాట్యమాడగా, హసితవని కుంజముల్ నాట్యమాడగా, నీరాజన విలువవా నీదు జీవనం, తనువు జననికి అంకితముగా, చేయరా సోదరా జాగువలదురా, తరలిరా చెల్లెలా తోడు నీడగా, అడుగు కలిపి నడుద్దాం అవని దివిగా మార్చుదాం, అడుగు కలిపిన
సాగరా సోదరా జాగువలదురా. సరుల విరుల వంటివే సకల జాతి రీతులు, సరుల విరుల వంటివే సకల జాతి రీతులు. పూలు వేరు వేరైనా పరిమళమొకటే, పూలు వేరు వేరైనా పరిమళమొకటే. ఈ జీవన సఫలత నీవు తెలుసుకో, మనమమ్మరు అరిగి తలపులే వదలి మసలరా. సాగరా సోదరా జాగువలదురా. వేగరా చెల్లెలా తోడు నీడగా, అడుగు కలిపి నడుగా అవని దివిగా మార్చుదా. అడుగు కలిపి నడుగా అవని దివిగా మార్చుదా. సాగరా సోదరా జాగువలదురా. వేగరా చెల్లెలా తోడు నీడగా, సాగరా సోదరా జాగువలదురా. వేగరా చెల్లెలా తోడు నీడగా. వజ్రభారతి ప్రత్యేక ధారావాహిక కార్యక్రమంలో భారతీయ సంస్కృతి, సంప్రదాయం, ఆచారం, చారిత్రక ఔన్నత్యంతో పాటు ఆర్థిక, సామాజిక, శాస్త్ర, సాంకేతిక రంగాలలో దేశం సాధించిన అభివృద్ధిపై నిష్ణాతులైన విశ్లేషకుల విశేష ప్రసంగాలతో ఈ అమృత మహోత్సవాలను ఆస్వాదించండి. దేశానికి స్వాతంత్ర్యం సిద్ధించి 75వ వసంతంలో అడుగుపెట్టిన సందర్భాన్ని పురస్కరించుకుని వజ్రభారతి ప్రత్యేక ధారావాహిక కార్యక్రమం 9వ భాగం విన్నారు. ఈ వారం విశ్లేషకులు కవి, రచయిత, తెలుగు భాషా ఉపాధ్యాయులు శ్రీ వేదార్థం మధుసూదన శర్మ. నిర్వహణ శ్రీ ఎన్ విష్ణువర్ధన్ రెడ్డి. సహకారం శ్రీ సాయి రఘునాథ్ చరణ్. వజ్రభారతి ప్రత్యేక ధారావాహిక కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్ర సమర్పణ.